ధన్యవాదాలు. దిస్ ఇస్ కావ్య, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే నవరాత్రి ఉత్సవాలు డే 3 అనమాట. ఈరోజు మీకు నేను కొబ్బరన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరిని అయితే ఇలా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం రైస్కి కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ఇలా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కొబ్బరి. పచ్చి కొబ్బరి ఇలా తురుము చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు కొన్ని తీసుకున్నాను, కాజు కూడా కొన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి పచ్చిమిర్చి, ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ అనమాట. గ్రైండ్ చేసుకొని పేస్ట్ అనమాట. పేస్ట్ పక్కన పెట్టుకునేది ఉందన్నమాట నా దగ్గర, అది కూడా తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు అనమాట చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్. అయితే ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దామా? వచ్చేసేయండి. అయితే ముందుగా వచ్చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఫ్రై అవుతుండగానే మనం దీంట్లో పల్లీలు యాడ్ చేద్దాం. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేద్దాం. ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాజు యాడ్ చేసుకుందాం. కాజు కూడా పీసెస్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇవి యాడ్ చేసుకుంటున్నా. ఇది దేవుడి దగ్గర నైవేద్యానికి కూడా పెట్టుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, కొబ్బరి స్టవ్ కట్టేసుకోవాలి. ఇక మిక్స్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు నేను రెడీ అయిన దాంట్లోకి వచ్చేసి నేను అన్నం కలుపుకుంటున్నా. రైస్ అయితే యాడ్ చేస్తున్నా. రైస్ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొన్ని పులిహోరలు వచ్చేసి చల్లగా అయిన తర్వాత అన్నము మిక్స్ చేస్తాం కదా, ఇది అలా కాదనమాట. కొబ్బరి అన్నం వచ్చేసి వేడిగా అన్నం ఉన్నప్పుడే మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా వచ్చేసి కొబ్బరి అన్నం అయితే రెడీ.
ఇది వచ్చేసి ఈ కొబ్బరన్నం వచ్చేసి మనం దేవుడి దగ్గర నైవేద్యాలకు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అయితే ఉంటుంది, నొక్కేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.